Good morning, students. Welcome to ABN and PR College of Science online classes. This is paper 4 intermediary metabolism and I am starting unit 2 from this lecture. ఈ లెక్చర్ నుంచి నేను యూనిట్ 2 స్టార్ట్ చేస్తున్నానండి. యూనిట్ 2 పేరు లిపిడ్ మెటబాలిజం అండి. లిపిడ్ మెటబాలిజం చెప్పకముందు అంటే నేను సైకిల్స్ అన్ని స్టార్ట్ చేయకముందు ఒక చిన్న మాట. అసలు లిపిడ్స్ అంటే ఏంటండి? అవి ఒక ఇంపార్టెంట్ హెట్రోజీనస్ సిస్టమ్ ఆఫ్ కాంపౌండ్స్ అండి. సిస్టమ్ ఆఫ్ కాంపౌండ్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. లిపిడ్స్లో యూజువల్గా ఏమేమి ఉంటాయి? ఫ్యాట్స్, ఆయిల్స్, ఏదైనా ఒకటేనండి, ఫ్యాట్ అండ్ ఆయిల్ అయినా. స్టెరాయిడ్స్, వ్యాక్సెస్ కూడా ఉంటాయని చెప్పాను. వీటికి క్లాసిఫికేషన్ కూడా చదువుకున్నాం మనం ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడు. యూజువల్గా వీటి కెమికల్ నేచర్ చూసుకుంటే దీస్ ఆర్ ఎస్టర్స్ ఆఫ్ డిఫరెంట్ ఆల్కహాల్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. అంటే ఆల్కహాల్, ఫ్యాటీ యాసిడ్ కలిపి ఉంటూ యూజువల్గా ఆ కాంపోనెంట్తో లిపిడ్స్ ఆర్ మేడప్ ఆఫ్ బోత్ ఆల్కహాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. అవి కాకుండా నైట్రోజన్ బేసిస్ ఉంటే అది కాంప్లెక్స్ లిపిడ్స్ కిందకి క్లాసిఫై అవ్వబడతా ఉంటాయి. అవన్నీ ఆల్రెడీ మనం క్లాసిఫికేషన్లో చదివాం. అసలు లిపిడ్ అంటే ఏంటో ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే. ఇప్పుడు ఈ లిపిడ్ మెటబాలిజంలో ఏం చేస్తామంటే ఇండివిజువల్గా ఫ్యాటీ యాసిడ్ అనేది ఎలా సింథసైజ్ అవుతుంది, ఎలా డిగ్రేడ్ అవుతుంది, డిగ్రేడేషన్ అంటే ఆక్సిడేషన్. ఒక ట్రైగ్లిజరైడ్, ఒక ఫ్యాట్ అనేది ఎలా సింథసైజ్ అవుతుంది, ఎలా దాన్ని మళ్ళీ కెటబాలైజ్ అవుతుంది అనేది చూస్తూ ఉంటాం. అది కాక కొలెస్ట్రాల్ మెటబాలిజం కూడా చూస్తూ ఉంటాం ఈ మొత్తం టాపిక్లో. అది కాక చిన్న చిన్న లెసిథిన్స్, ఫాస్ఫోలిపిడ్స్ ఎలా సింథసైజ్ అవుతున్నాయి అండ్ కీటోజెనిసిస్ అని చిన్న 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చూస్తూ ఉంటామండి ఈ చాప్టర్ అంతా. సో మనం ఫ్యాటీ యాసిడ్స్ సింథసిస్ చూడాలి యాక్చువల్గా అయితే అనబాలిక్ సైకిల్. బట్ నేను సింథసిస్ చెప్పడం కన్నా ముందు నాకు క్యాటబాలిజం చెప్పడం స్టూడెంట్కి బాగా రీచ్ అవుతాను అనిపించింది. అందుకని ఫస్ట్ నేను ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ స్టార్ట్ చేస్తాను. సో ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ బీటా ఆక్సిడేషన్ అని అంటారండి. సో ఇది క్యాటబాలిక్ సైకిల్. ఫ్యాటీ యాసిడ్స్ ఫస్ట్ డిగ్రేడ్ ఎలా అవుతాయో మనం నేర్చుకుందాం ఫస్ట్. ఆ తర్వాత కన్స్ట్రక్టివ్ సైకిల్స్ నేను చెప్తాను నెక్స్ట్ క్లాసెస్లో. సో బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ చూద్దాం. సాధారణంగా ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుంది అనే మాటకు వస్తే ఆక్సిడేషన్ మైటోకాండ్రియాలో జరుగుతుందండి. బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ డస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద మైటోకాండ్రియా. ఇది ఒక వెల్ డిఫైన్డ్ ఆర్గనైజ్డ్ ఫామ్లో జరుగుతూ ఉంటుంది. అయితే మైటోకాండ్రియాలో మనకు ఆక్సిడేషన్ జరుగుతుంది అని చెప్పాను. బట్ మన ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? యూజువల్గా సైటోజాల్లో ఉంటాయండి. అంటే నేను ఫ్యాటీ యాసిడ్ బయోసిన్సిస్ చెప్పేసి ఉంటే మీకు ఐడియా అవుద్దును. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ యూ రిమెంబర్ దట్ ఫ్యాటీ యాసిడ్స్ అని బయోసిన్సిస్ అయిపోయి లివర్లో అవన్నీ కూడా మనకి ఎప్పుడు సైటోజాల్లో ఉంటాయి. బట్ ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుందని చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ క్లాస్లో? మైటోకాండ్రియాలో జరుగుతుందని చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ఫ్యాటీ యాసిడ్ అనేది చాలా లాంగ్ చైన్ అనమాట. మీకు ఐడియా ఉంటుంది కదా, ఫ్యాటీ యాసిడ్ అంటే ఫుల్ మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్ అండి, ఫుల్ COH అని ఎండ్ అవుతూ ఉంటుంది. సో ఇంత పెద్ద లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ దే కాంట్ పెనిట్రేట్ టు ద మైటోకాండ్రియా టు డస్ టేక్స్ ప్లేస్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. సో అందుకని అవి ఏం చేస్తూ ఉంటాయంటే దే హ్యావ్ టు బి యాక్టివేటెడ్ ఫస్ట్ ఇన్ ద సైటోజాల్. అప్పుడు వాటికి ఒక రకమైన అర్హత వస్తుంది అన్నమాట మైటోకాండ్రియాలోకి వెళ్ళడానికి. అది కూడా త్వరగా పెనిట్రేట్ అవ్వలేవండి. అప్పుడు కూడా ఒక క్యారియర్ సిస్టమ్ను వాడుతూ ఉంటాయి. సో అందుకని బీటా ఆక్సిడేషన్ స్టెప్స్ చెప్పకముందు అంటే ఫ్యాటీ యాసిడ్స్కి ఇంకా 3 స్టేజెస్ రన్ అవుతాయి అన్నమాట. ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఫస్ట్ యాక్టివేట్ అవుతాయి, రెండోది మైటోకాండ్రియాలోకి వెళ్ళడం అనేది సెకండ్ స్టేజ్, మూడోది అప్పుడు బీటా ఆక్సిడేషన్ జరుగుతుంది అనమాట మైటోకాండ్రియాలో. అంటే సాధారణంగా సైకిల్ జరుగుతుంది అంటే పలానా సెల్ ఆర్గనెల్లో జరిగిపోతుందమ్మా అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. బట్ ఇక్కడ జరుగుతుంది మైటోకాండ్రియాలో. బట్ దానికన్నా ముందు 2 స్టేజెస్ క్రాస్ అయ్యి అప్పుడు మైటోకాండ్రియాలోకి మన ఫ్యాటీ యాసిడ్ ఎంటర్ అయ్యి అప్పుడు ఆక్సిడేషన్ క్యారీ అవుట్ అవుతుంది అని చెప్తున్నాను నేను ఇక్కడ. సరే, ఫస్ట్ యాక్టివేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మన సైటోజాల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, సింథసైజ్ అయిన ఫ్యాటీ యాసిడ్స్. అవి సైటోజాల్లో ఈ ఫ్యాటీ యాసిడ్ ఏమవుతూ ఉంటుందంటే ఒక ATP మాలిక్యూల్ని తీసుకుని AMP కింద కన్వర్ట్ అయ్యి వచ్చిన ఎనర్జీని, ఇక్కడ ఫాస్ఫోరిలేషన్ స్టెప్ కాదండి, ఇది జస్ట్ వచ్చిన ఎనర్జీని, లైగేజ్ రియాక్షన్ అనమాట. సో ఆ ఎనర్జీని యూస్ చేసుకుని కోయాష్ అనేది ఇన్కాపరేట్ అవుద్ది అనమాట ఈ ఫ్యాటీ యాసిడ్లోకి. ఇదిగోండి ఇలాగా ఆర్ అనేది ఇక్కడ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్ ఏదైనా ఊహించుకోండి, CH2 మీరు ఏదైనా ఊహించుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ పామిటిక్ యాసిడ్ వేసుకుని చెప్తున్నానండి. పామిటిక్ యాసిడ్కి ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 16 కార్బన్స్ ఉంటాయని చెప్పాను. మీరు ఫస్ట్ ఇయర్ నోట్స్ తీయాల్సిందే, ఇప్పుడు తప్పదు. ఫస్ట్ ఇయర్ నోట్స్లో నేను పామిటిక్ యాసిడ్కి 16 కార్బన్ ఆటమ్స్ ఉంటాయని చెప్పాను. సో మీరు కూర్చుని స్థిమితంగా 16 కార్బన్ ఆటమ్స్ వేసుకోండి.
ఒక రఫ్ పేపర్లో. సో 16 కార్బన్ ఆటమ్స్ వేసుకుంటే మీకు ఈ సైకిల్ చెప్పడం నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు క్లాస్ వినడం ఈజీ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ పామటిక్ యాసిడ్ అనేది సపోజ్ ఇలా ఉంది అనుకుందాం, దానికి మనకి కోఏ యాడ్ అయిందండి ఇక్కడి నుంచి, ఎస్ కోఏ. థయోకైనేజ్ అనేది స్పెసిఫిక్ ఎంజైమ్ అండి. ఇక్కడ కోఎంజైమ్ ఏ అనేది దానికి ఉన్న కోయాష్ రూపంలో దానికి ఉన్న కోఏ అని ఇవ్వడం జరుగుతూ ఉంటే మనకి థయోకైనేజ్ అనే ఎంజైమ్తో కోఏ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు దాన్ని ఫ్యాటీ యాసిడ్ అని పిలవరండి. నో మోర్ ఫ్యాటీ యాసిడ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎసైల్ కోఏ. ఏమని పిలుస్తారండి అప్పుడు? ఎసైల్ కోఏ అంటారు. ఎసైల్ కోఏ ఈజ్ నథింగ్ బట్ యాక్టివేటెడ్ ఫ్యాటీ యాసిడ్. ఎసైల్ కోఏ ఈజ్ నథింగ్ బట్ యాక్టివేటెడ్ ఫ్యాటీ యాసిడ్. రిమెంబర్ దట్ పాయింట్. ఫర్దర్ అసిస్టెన్స్లో నేను చాలా చోట్ల ఎసైల్ కోఏ అనే మాట్లాడతాను. ఫస్ట్ ఇయర్లో లాగా ఫ్యాటీ యాసిడ్ అని మాట్లాడిన ఇంకా. ఎసైల్ కోఏ ఈజ్ నథింగ్ బట్ యాక్టివేటెడ్ ఫ్యాటీ యాసిడ్. సో ఇప్పుడు ఈ యాక్టివేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనేది ఎలాగోలా మైటోకాండ్రియాలోకి ఎంటర్ అవ్వాలి స్టేజ్ 2లో. అది ఎలాగో చూద్దాం. సో అది లాంగ్ చైన్ కదండి. ఎసైల్ కోయా అంటే చాలా పెద్ద చైన్. 16 కార్బన్ ఆటమ్స్ కానీ 17 కార్బన్ ఒలిక్ యాసిడ్ తీసుకున్నాం, స్టిరిక్ యాసిడ్ తీసుకున్నాం, లేకపోతే అరాకిడోనిక్ యాసిడ్ తీసుకున్నాం 20 కార్బన్ ఆటమ్స్. దానికి ఒలిక్ యాసిడ్ లాంటివి తీసుకుంటే 17 కార్బన్ ఆటమ్స్. అన్నీ కూడా మైటోకాండ్రియాలోకి యాసిడ్స్గా ఎంటర్ అయిపోలేవండి. సో దే యూజ్ ఎ స్పెసిఫిక్ మొబైల్ క్యారియర్ నోన్ యాజ్ కార్నిటైన్ అండి. కార్నిటైన్ స్ట్రక్చర్ వేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ కన్నా కార్నిటైన్ స్ట్రక్చర్ నేర్చుకోవాలి, నేను తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా లెనింజర్లో చూడొచ్చండి, దొరుకుతుంది అక్కడ. మీరు లేదు నన్ను వచ్చి అడిగితే నేను ఖచ్చితంగా కార్నిటైన్ స్ట్రక్చర్ మీకు చెప్తాను. సరే, ఫర్ ద టైమ్ బీయింగ్ మీరు కార్నిటైన్ స్ట్రక్చర్ మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కార్నిటైన్ యాక్ట్స్ యాస్ అ మొబైల్ క్యారియర్ టు క్యారీ ఎసైల్ కోయే ఇంటు ద మైటోకాండ్రియా అని గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇప్పుడు ఈ కార్నిటైన్ కాస్త ఎసైల్ కోయేని తీసుకుంటుంది. ఇదిగో తీసుకుని ఎసైల్ కోయేలో ఉన్న కోయే రిమూవ్ అయిపోద్ది అనమాట. అంటే కేవలం ఫ్యాటీ యాసిడ్, యాక్టివేటెడ్ ఫ్యాటీ యాసిడ్ మాత్రమే మనకి ఇక్కడ ఎసైల్ కార్నిటైన్ కింద మారుతుంది అనమాట. ఆ మారిన ఎసైల్ కార్నిటైన్ ఇప్పుడు మైటోకాండ్రియా ఇన్నర్ మెంబ్రెయిన్కి, ఇది ఇన్నర్ మెంబ్రెయిన్ అండి. జస్ట్ ఎ మూమెంట్. దిస్ ఈజ్ మైటోకాండ్రియల్ ఇన్నర్ మెంబ్రెయిన్, దిస్ ఈజ్ మైటోకాండ్రియల్ అవుటర్ మెంబ్రెయిన్. సో ఈ ఇన్నర్ మెంబ్రెయిన్లోకి అది చక్కగా చొచ్చుకెళ్ళిపోయి మళ్ళీ ఈ ఎసైల్ కార్నిటైన్ కాస్త మళ్ళీ యాసిటీస్గా చొచ్చుకెళ్ళిపోయి అక్కడ ఎసైల్ కోయే కింద మారిపోతుంది. అంటే ఇంకొక మాలిక్యూల్ ఆఫ్ కోయాష్ తీసుకుంటుంది. అంటే మైటోకాండ్రియాలో చాలా కోయేస్ ఉంటాయి, ఆ కోయేస్ని తీసుకుని మళ్ళీ ఎసైల్ కోయే కింద మారిపోయి కార్నిటైన్ మళ్ళీ రివర్స్ బ్యాక్ అయిపోతూ ఉంటుందండి. కార్నిటైన్ మళ్ళీ రివర్స్ బ్యాక్ అయిపోతూ ఉంటుంది. మీకు క్లియర్గా ఇక్కడ మళ్ళీ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఎసైల్ కార్నిటైన్ కాస్త మళ్ళీ ఇలాగ లోపలికి మైటోకాండ్రియా ఇన్నర్ మెంబ్రెయిన్ ఏమంటే కోయాష్ని తీసుకుని ఎసైల్ కోయే కింద యాజ్ టీజ్గా డ్రాప్ డౌన్ అయిపోద్ది మన మైటోకాండ్రియాలో. కార్నిటైన్ యాజ్ టీజ్గా బ్యాక్ వచ్చేస్తుంది. దిస్ కార్నిటైన్ ఈజ్ అగైన్ రెడీ టు పికప్ అనదర్ మాలిక్యూల్ ఆఫ్ ఎసైల్ కోయే ఫ్రమ్ ద సైటోసాల్ టు రిపీట్ ది ప్రాసెస్. సో ఇట్లా జరుగుతూనే ఉంటుంది అనమాట సైక్లికల్ ప్రాసెస్. మనకి ఇప్పుడు మైటోకాండ్రియాలోకి ఎసైల్ కోయే వచ్చింది. వన్స్ ఎసైల్ కోయే వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఆక్సిడేషన్ జరుగుద్ది అనమాట మైటోకాండ్రియాలో. ఇక్కడి నుంచి సైకిల్ స్టార్ట్ అండి. ఇప్పుడు దాకా స్టేజెస్ చెప్పాను, అంటే యాక్టివేషన్ ఎలా జరుగుతుంది ఫ్యాటీ యాసిడ్ అనే స్టేజెస్ చెప్పాను. ఇప్పుడు అసలైన మైటోకాండ్రియాలో ఆక్సిడేషన్ చెప్తాను చూడండి. ఆక్సిడేషన్ సైకిల్ ఇలా ఉంటుందండి. మీరు ఇలా చూస్తే క్లమ్జీగా ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఫస్ట్ స్టెప్, మన ఎసైల్ కోయ ఏదైతే ఇప్పుడు మైటోకాండ్రియాలోకి వచ్చిందో యాక్టివేట్ అయ్యి మొబైల్ క్యారియర్ ద్వారా మోసుకురాబడ్డ ఎసైల్ కోయే ఇప్పుడు ఎఫ్ఏడీని తీసుకుంటుంది. ఎఫ్ఐడిని తీసుకుని 2 కార్బన్ ఆటమ్స్ మీద, అంటే ఇది ఫంక్షనల్ గ్రూప్ అనుకుంటే, ఒక్క నిమిషం అమ్మ, ఇది ఫంక్షనల్ గ్రూప్ అనుకుంటే దిస్ ఈజ్ అ ఫంక్షనల్ గ్రూప్. సో ఇది ఫస్ట్ కార్బన్ ఆటమ్, ఇది సెకండ్ కార్బన్ ఆటమ్, ఇది థర్డ్ కార్బన్ ఆటమ్. అదర్వైజ్ దీని ఆల్ఫా అనొచ్చు, దీన్ని బీటా అనొచ్చు, దీన్ని గామా అనొచ్చు. ఓకేనా? సో ఈ ఆల్ఫా కార్బన్ ఆటమ్ మీద బీటా కార్బన్ ఆటమ్ మీద మనకి చెరొక హైడ్రోజను ఎఫ్ఏడి తీసుకుంటే ఎఫ్ఏడిహెచ్2 కింద మారుతుంది. సో నథింగ్ బట్ మనకి ఇట్లా ఉంటుంది అనమాట. వెరస్ ఇలా వస్తుంది స్ట్రక్చర్. సో అన్సాచురేషన్ పాయింట్ వచ్చింది. ఎక్కడెక్కడ అన్సాచురేషన్ పాయింట్ వచ్చింది మనకి? ఆల్ఫా బీటా కార్బన్స్ మీద అన్సాచురేషన్ పాయింట్ వచ్చింది కాబట్టి వచ్చిన ప్రోడక్ట్ పేరు ఏమనొచ్చు? ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎసైల్ కోయే అని మాట్లాడచ్చు అనమాట. సో ఇక్కడ ఏం జరిగింది? డీహైడ్రోజనేషన్ జరిగింది. ఎక్కడ? ఆల్ఫా కార్బన్ బీటా కార్బన్ ఆటమ్ మీద మనకి డీహైడ్రోజనేషన్ జరిగింది కాబట్టి ఎఫ్ఏడి ద్వారా. సో దేని మీద జరిగింది? ఎసైల్ కోయే మీద జరిగింది కాబట్టి ఎసైల్ కోయే డీహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ రాయొచ్చు. మన ఎంజైమ్ క్లాసిఫికేషన్ చాలా గ్రిప్డ్గా ఉంటే ఎంజైమ్స్ అన్నీ మనం సొంతంగా రాయొచ్చు అండి.
సో ఎసైల్ కోఏ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ ద్వారా మనకి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎసైల్ కోఏ ఫామ్ అయింది. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ బీటా ఆక్సిడేషన్. లెట్ మీ స్విచ్ ఆన్ విత్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ ద బీటా ఆక్సిడేషన్. ఏం జరుగుతుందంటే హైడ్రేషన్ జరుగుతుందండి. వాటర్ మాలిక్యూల్ తీసుకుంటుంది. సో ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ కూడా ఎక్కడ తీసుకుంటుంది అంటే బీటా కార్బన్ ఆటమ్ తీసుకుంటుంది అనమాట. బీటా కార్బన్ ఆటమ్ తీసుకుంటుంది, అది బీటా కార్బన్ ఆటమ్ గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కార్బన్ ఆటమ్ ఆల్ఫా కార్బన్ ఆటమ్, దిస్ ఈస్ ద సెకండ్ కార్బన్ ఆటమ్ బీటా కార్బన్ ఆటమ్. ఈ బీటా కార్బన్ ఆటమ్ ఫస్ట్ కార్బన్ ఆటమ్ దగ్గర ఒక HOH కదండి, వాటర్ మాలిక్యూల్ అంటే ఏంటి HOH. ఆ హైడ్రోజన్ కాస్త ఫస్ట్ కార్బన్ ఆటమ్ తీసుకుంటుంది, OH కాస్త సెకండ్ కార్బన్ ఆటమ్ తీసుకుంటుంది. సో మనకి వెరసి మాలిక్యూల్ చూడటానికి ఇలా ఉంటుంది. దేని మీద జరిగింది ఈ హైడ్రేషన్ అంటే మనకి ఆ కాంపౌండ్ పేరు రాసేయచ్చు, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎసైల్ కోఏ హైడ్రటేజ్ అని రాయొచ్చు. బట్ ఇనైల్ కోఏ హైడ్రటేజ్ అని రాయడానికి ప్రయత్నించండి గుర్తుంటే. గుర్తు లేకపోతే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎసైల్ కోఏ హైడ్రటేజ్ అని రాసేయచ్చమ్మా. ఎప్పుడైనా నీకు ఎంజైమ్ మర్చిపోయావు అంటే క్లాసిఫికేషన్ ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి మీకు బాగా జస్ట్ ఆ ముందున్న సబ్స్ట్రేట్ పేరు ఎంజైమ్ పేరు రాసేస్తే సరిపోతుంది. సో సెకండ్ స్టెప్లో మనకి హైడ్రేషన్ జరిగింది. సో మనకి వెరసి ఈ కాంపౌండ్ ఫామ్ అయింది. మరి బీటా కార్బన్ మీద ఎలా ఉందండి చూడటానికి, హైడ్రాక్సీ గ్రూప్ ఉంది కదా. సో అందుకని మాలిక్యూల్ పేరు ఏమొస్తుందండి, ఇప్పుడు ఫామ్ అయిన మెటబలైట్ పేరు బీటా హైడ్రాక్సీ ఎసైల్ కోఏ అని వచ్చింది. సో ఇప్పుడు ఈ బీటా హైడ్రాక్సీ ఎసైల్ కోఏ అనేది మళ్ళీ డీహైడ్రోజనేషన్ స్టెప్ జరుగుతుందండి. అంటే ఫస్ట్ డీహైడ్రోజనేషన్ జరిగింది ఫస్ట్ స్టెప్, సెకండ్ మళ్ళీ హైడ్రేషన్ జరిగింది, థర్డ్ స్టెప్ మళ్ళీ డీహైడ్రోజనేషన్ జరిగింది. ఇక్కడ డీహైడ్రోజనేషన్ స్టెప్ దగ్గర ఇక్కడ మాత్రం ఈసారి NAD ఉంటుందండి. NAD 2 హైడ్రోజన్స్ కనుక పిక్ చేసుకుంటే ఎక్కడి నుంచి ఈ హైడ్రాక్సీ గ్రూప్ నుంచి ఒక హైడ్రోజన్, అదే బీటా కార్బన్ మీద ఉన్న ఇంకొక హైడ్రోజన్ పిక్ చేసుకుంటే మనకి కీటో గ్రూప్ ఫామ్ అయింది. ఇక్కడ చూసారా, కీటో గ్రూప్ ఫామ్ అయింది బీటా కార్బన్ ఆటమ్ మీదే. సో ఈ కీటో గ్రూప్ ఫామ్ అయిన తర్వాత మనకి ఫామ్ అయిన ప్రోడక్ట్ అక్కడ పడలేదండి, ఒకసారి చూసుకోండి. ఆల్ఫా బీటా బీటా కీటో ఎసైల్ కోఏ అండి, బీటా కీటో ఎసైల్ కోఏ. నేను అక్కడ రాయడం మర్చానండి, అసలు స్ట్రక్చర్లో కూడా లేదు, మెటీరియల్లో కూడా ఒకవేళ రాకపోతే ఒకసారి రాసుకోండమ్మా. దీని పేరు బీటా కీటో ఎసైల్ కోఏ, బీటా కీటో ఎసైల్ కోఏ, ఎసైల్ కోఏ. సో ఈ బీటా కీటో ఎసైల్ కోఏ ఒకసారి ఫామ్ అయిన తర్వాత దానికి కోఏ యాడ్ అవుతుంది. కోఏ యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడికి స్ప్లిట్టింగ్ జరుగుతుంది. ఒకసారి పెన్ మారుస్తాను చూసుకోండి, ఇక్కడికి స్ప్లిట్టింగ్ జరుగుతుంది, ఇక్కడికి కరెక్ట్గా ఈ పాయింట్కి స్ప్లిట్టింగ్ జరుగుతుంది. ఈ స్ప్లిట్టింగ్ జరిగినప్పుడు ఇక్కడ కోఏ యాడ్ అవుతుంది మనకి. సో నథింగ్ బట్ మన ఎసైల్ కోఏ ఇదంతా. ఇక్కడ ఇది నథింగ్ బట్, ఇది ఒక్కసారి కాంపౌండ్ గమనించుకోండమ్మా మీరు, నథింగ్ బట్ మన ఎసిటైల్ కోఏ. ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన ఎసిటైల్ కోఏ కాస్త మనకి క్రెబ్స్ సైకిల్లోకి వెళ్ళిపోయి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మాలిక్యూల్స్ ఇస్తాయి, అట్ ది సేమ్ టైం ATPలు సింథసైజ్ అవుతూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బీటా ఆక్సిడేషన్ అనమాట. 4 స్టెప్స్లో జరుగుతుందండి. ఫస్ట్ ఈజ్ డీహైడ్రోజనేషన్, రెండోది హైడ్రేషన్, మూడోది మళ్ళీ డీహైడ్రోజనేషన్, లాస్ట్ ఇది థయోలైటిక్ క్లీవేజ్. అంటే లాస్ట్ స్టెప్లో మనకి ఎంజైమ్ అక్కడ యూజ్ అయ్యేది థయోలేజ్ అనమాట. థయోలేజ్ ద్వారా మనకి అక్కడ క్లీవేజ్ పాయింట్ జరుగుతుంది. క్లీవేజ్ జరిగిన తర్వాత మనకి ఎసైల్ కోఏ కింద, ఎస్టైల్ కోఏ కింద ఫామ్ అయిపోతుంది. అంటే ఎవ్రీ టైం మనకి సైకిల్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏమవుద్ది, ఈ ఎసిటైల్ కోఏ మాలిక్యూల్ ఇప్పుడు ఇక్కడ రిలీజ్ అయిన ఎసిటైల్ కోఏ మాలిక్యూల్ మళ్ళీ బ్యాక్ సైకిల్ అంతా కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళి మొత్తం మళ్ళీ మొదటి నుంచి జరుగుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి, స్టేజ్ 3 నుంచి జరుగుతుంది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అలా బీటా ఆక్సిడేషన్ జరిగిన నాళ్ళు జరుగుతూనే ఉంటుంది. ఎంతసేపు జరుగుద్ది, అంటిల్ అండ్ అప్ టిల్ 2 కార్బన్ ఆటమ్సే మిగిలేదాకా. బాగా అర్థమైందమ్మా. ఇప్పుడు పామిటిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఎందుకు వేసుకోమన్నాను, ఇప్పుడు పామిటిక్ యాసిడ్ స్ట్రక్చర్ అంతా వేసేసుకుంటే మీరు అక్కడ లాస్ట్లో మనకి 2 కార్బన్స్ మిగులుతాయి అంతే కదా. ఎవ్రీ టైం 2 కార్బన్స్ మనకి ఎస్టైల్ కోయల్ కింద వచ్చేస్తున్నాయి. సైకిల్ రన్ అయిన తర్వాత అవి క్రెబ్ సైకిల్లోకి వెళ్ళిపోతున్నాయి. మనకి లాస్ట్లో ఎన్ని కార్బన్స్ ఉంటాయి, 2 కార్బన్స్ ఉంటాయి అంతేనా. 16 కార్బన్స్ అలా మనకి సైకిల్ రన్ అవుతూనే ఉంటే మనకి లాస్ట్లో మనకి ఎస్టైల్ కోఏ ఫామ్ అవుతుంది. లాస్ట్ 2 కార్బన్ ఆటమ్స్ ఎస్టైల్ కోఏ కింద మిగిలిపోతాయి. అంటే మనకి లాస్ట్లో 2 ఎస్టైల్ కోఏ మాలిక్యూల్స్ ఫామ్ అవుతున్నట్టుగా కనిపిస్తాయి, ఇజంట్ ఇట్. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎండ్ ప్రోడక్ట్ గురించి మాట్లాడదాం. దిస్ థయోలైటిక్ క్లీవేజ్, అంటే థయోలైటిక్ క్లీవేజ్ కనుక జరుగుతుంటే 1 మాలిక్యూల్ ఆఫ్ ఎస్టైల్ కోఏ వస్తుంది, 1 మాలిక్యూల్ ఆఫ్ ఎసైల్ కోఏ వస్తుందని చెప్పాను, ఇప్పుడే చెప్పాను జస్ట్. కంటైనింగ్ 2 కార్బన్ ఆటమ్స్ లెస్ దాన్ ద ఒరిజినల్ ఎసైల్ కోఏ మాలిక్యూల్. ఇందాక ఎసైల్ కోఏ అనేది పామిటైల్ కోఏ ఊహించుకోండి, అక్కడ పామిటిక్ యాసిడ్ వేసుకోండి మీరు. పామిటిక్ యాసిడ్ 16 కార్బన్ ఆటమ్స్ వేసుకుంటే ఇప్పుడు
2 కార్బన్ ఆటమ్స్ లెస్ ప్రిపేర్ అవుతుంది, అంటే మీకు అక్కడ 14 కార్బన్ ఆటమ్స్ మిగులుతాయి. ఎసైల్ కోఏ 14 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి, ఒకటి ఎస్టైల్ కోఏ ఫామ్ అయిపోయింది, విచ్ ఈస్ అగైన్ ఎంటరింగ్ ఇన్ టు ద టీసీఏ ఆక్సిడేషన్ స్టెప్ ఆఫ్ స్టెప్ 1 బై ద ఎంజైమ్ ఎసైల్ కోఏ డీహైడ్రోజనేస్. ఇది కనుక పామిటిక్ యాసిడ్తో మాట్లాడమంటే అలా మాట్లాడితే కనుక ఒక్కసారి ఎనర్జెటిక్స్ మాట్లాడుకుంటే, నేను నోట్స్లో పామిటిక్ యాసిడ్ ఎగ్జాంపుల్ కింద ఇచ్చాను. సో మనకి ఎన్ని టర్న్స్ జరుగుతాయండి, సైకిల్ అలా జరుగుతూనే ఉంటే మనకి 8 మాలిక్యూల్స్ ఆఫ్ ఎసిటైల్ కోయల్ ఫామ్ అవుతాయి. ఇజంట్ ఇట్? 16 కార్బన్స్ ఉన్నాయండి పామిటిక్ యాసిడ్లో, మనకి ఎన్ని ఎసిటైల్ కోయల్ ఫామ్ అవుతాయి? సింపుల్ లాజికల్ క్వశ్చన్, బాగా ఆలోచించండి. 8 ఎసిటైల్ కోయే మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. ఎనర్జెటిక్స్ తర్వాత విందురు. సో సైకిల్ ఎన్ని టర్న్స్ తిరగాలి మనకి? ఇలా టర్న్ తిరుగుతూనే ఉంటే ఎన్ని టర్న్స్ తిరగాలి? యూజువల్గా ఎన్ని టర్న్స్ తిరగాలమ్మా? 7 టర్న్స్ తిరగాలి. లాస్ట్ టర్న్ తిరగక్కర్లే, లాస్ట్ టర్న్ ఎస్టైల్ కోయే కింద మిగిలిపోతుంది. ఇజంట్ ఇట్? ఈ లాజికల్ క్వశ్చన్ ఎవరికైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా నాకు రింగ్ అప్ చేయొచ్చండి, నేను చెప్తాను మీకు. సో 7 టర్న్స్ ఆఫ్ సైకిల్ జరుగుతూ ఉంటుంది. సో ఆ విషయం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎనర్జెటిక్స్ వినండి. ఒక మాలిక్యూల్ ఆఫ్ FADH ఈజ్ ఈక్వల్ టు 2 మాలిక్యూల్స్ ఆఫ్ ATP. మనం ఎప్పటి నుంచో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో చెప్తూనే ఉన్నాం. 1 మాలిక్యూల్ ఆఫ్ NADH ఇస్ నథింగ్ బట్ 3 మాలిక్యూల్స్ ఆఫ్ ATP ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో చెప్తూనే ఉన్నాం. ఈ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నేను సైకిల్ పామిటిక్ యాసిడ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 7 టైమ్స్ తిరగాలి అని చెప్తున్నాను. సో ఎన్నిసార్లు FADHని యూజ్ చేసుకుంటుంది? 7 FADH రిలీజ్ అవుతూనే ఉంటాయి. 7 FADH రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఇజంట్ ఇట్? అప్పుడు మనకి 7 × 2 14 ATPs వస్తాయి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లోకి వెళ్తుండే. నేను స్లో అవుతున్నానండి, కారణం ఏంటంటే మీకు అర్థమవుతుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని. సరే, అలాగే 7 టర్న్స్ ఆఫ్ NADH కనుక వెళ్తుంటే 7 × 3 21 ATPs ఫామ్ అవుతున్నాయి. సో మనకి 14 + 21 ఎంతండి? టోటల్ నెంబర్ ఆఫ్ ATPs పూర్తిగా ఒక పామిటిక్ యాసిడ్ రన్ అయ్యి ఆక్సిడేషన్ ప్రాసెస్లోకి వెళితే మనకి పూర్తిగా ఎన్ని ATPలు సెన్సైజ్ అవుతాయి? 35 ATPs సెన్సైజ్ అవుతాయి 7 టర్న్స్కి. ఓకేనండి. సరే, టర్న్కి ఎన్ని ఎసిటైల్ కోయలు వస్తున్నాయి అంటున్నాను? ఒక్కొక్క ఎసిటైల్ కోయ వస్తుంది. అలాంటి ఎన్ని ఎసిటైల్ కోయలు ఫామ్ అవుతాయి అంటున్నాను నేను పామిటిక్ యాసిడ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే? 8 ఎసిటైల్ కోయ మాలిక్యూల్స్ మనకి వస్తున్నాయి. అన్ని ఎసిటైల్ కోయ మాలిక్యూల్స్ TCA సైకిల్లోకి వెళ్తే TCA సైకిల్ ఒక రౌండ్ ఎన్ని ATPలు సెన్సైజ్ చేస్తుందని చెప్పాను ఆల్రెడీ నేను మీకు? 12 ATPs. ఇది లాజికల్ క్వశ్చన్ వేసాను, చాలామంది నాకు కాల్ చేసి కూడా చెప్పారండి. 1 రౌండ్ ఆఫ్ TCA సైకిల్ గివ్స్ 12 ATPs. సరే, అలా ఎన్ని ఎసిటైల్ కోయ మాలిక్యూల్స్ ఉన్నాయి మనకి? 8 ఎసిటైల్ కోయ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి 8 × 12 96 ATPలు వచ్చినాయి. సో ఎసిటైల్ కోయ వయా TCA సైకిల్ 12 ATPలు సెన్సైజ్ అవుతాయి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ ఇక్కడ రాశాను కావాలని. సో టోటల్ ఎనర్జీ ఫర్ 1 మోల్ ఆఫ్ పామిటైల్ కోయే కంప్లీట్గా ఎసైల్ కోయే, ఆ ఎసైల్ కోయే దగ్గర పామిటైల్ కోయే అని రాసుకోండి అంతసేపు. అంటే మీరు పామిటిక్ యాసిడ్ కనుక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, సో మనకి ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ ATPలు వస్తున్నాయండి అక్కడ? 35, అంటే ఇక్కడ ముందు తీసుకున్న 35 ప్లస్ ఈ 96 131 ATPs వచ్చినాయండి. మరి ఈ 131 ATPsలో థయోకైనేస్ స్టెప్ ఉంది చూసారా? స్టేజ్ 1. ఒకసారి నేను వెనక్కి వెళ్తున్నాను చూడండి. స్టేజ్ 1లో బాగా స్టార్టింగ్ స్టేజ్లో చెప్పాను చూసారా? యాక్టివేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ దగ్గర చెప్పాను నేను. ఆ థయోకైనేస్ స్టెప్ దగ్గర 2 ATPలు యూస్ చేసుకుంటుందండి. 2 ATPలు ఒకసారి యూస్ చేసుకుని ADP + PI రిలీజ్ చేస్తే ఆ ఎనర్జీని యూస్ చేసుకుంటుంది. అది సరిపోక మళ్ళీ AMP + PI కింద మళ్ళీ స్ప్లిట్ అయ్యి మళ్ళీ అంటే 2 ఇనార్గానిక్ ఫాస్ఫేట్ల కింద అది స్ప్లిట్ అవుతుంది అనమాట. సో వెరసి మనకి AMPలు ఫామ్ అవుతున్నాయి, అంటే మనకి 2 ఇనార్గానిక్ ఫాస్ఫేట్స్ని ఎనర్జీ కింద యూస్ చేసుకుంటుంది. అంటే మనకి 2 ATPs అక్కడ యూస్ చేస్తున్నట్టే అర్థం ఇనార్గానిక్ ఫాస్ఫేట్స్ రూపంలో. సో అందుకని 131 ATPs - 2 ATPs నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ ATPs అంతా 129 ATPs. అంటే ఒక ఆక్సిడేషన్ ఒక 1 మాలిక్యూల్ ఆఫ్ పామిటిక్ యాసిడ్, అంటే ఒక ఫ్యాట్లో ఉన్న ఒక ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్ ఒక్కటి ఆక్సిడైజ్ అయితేనే మనకు 129 ATPs ఉన్నాయండి. మరి ఒక ఫ్యాట్లో యూజువల్గా ఎన్ని ట్రైగ్లిజరైడ్లో ఎన్ని ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి? మనకి 3 అన్న ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ఫ్యాటీ యాసిడ్ ఒక్కొక్క 129 ATPs అంటే 129 × 3. అందుకని ఒక ఫ్యాట్ మాలిక్యూల్ ఒక్కటి మనకి కెటబలైజ్ అయితే మనకి 129 × 3 నెంబర్ ఆఫ్ ATPs వస్తాయి. అందుకని ఫ్యాట్ అనేది ఒక ఫ్యాట్ గ్లోబ్యూల్ తీసుకుంటే ఆ గ్లోబ్యూల్లో
ఒక పెద్ద ఫ్లాట్ గ్లోబ్యూల్ తీసుకుంటే అందులో మనకి చాలా ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. అలాంటి బోల్డ్ అని ట్రైగ్లిజరైడ్స్ అన్నీ కూడా ఆక్సిడేషన్ ప్రాసెస్లోకి వెళ్తే 129 ఇంటూ ఇన్ఫినిట్ నెంబర్ కదా. అందుకే మనం 2-3 రోజులు స్టార్వేషన్ ఆర్ ఫాస్టింగ్ కండిషన్లో ఉన్న మనకి ఫ్యాట్ అనేది ఈ రకంగా మనకి ఏటీపీల రూపంలో ఇచ్చేసి ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ జరిగి మనకి ఎక్కడా కూడా నీరసం రాకుండా చేస్తుంది అనమాట. సో ఎ పర్సన్ కెన్ స్టిల్ సర్వైవ్ ఇఫ్ హీ కెన్ స్టార్ ఫర్ అట్లీస్ట్ 3 to 6 months ఎట్ ఎ స్ట్రెచ్. స్టార్వేషన్ ప్రాసెస్లో వాడు ఎంతసేపు ఉండగలిగిన 3 months వరకు వాడి స్టోర్డ్ ఫ్యాట్ని యూస్ చేసుకుంటూ ఏటీపీలు సెసెస్ చేసుకుంటూ ఉండగలడు. లేని పక్షంలో గ్లూకోనియోజెన్సిస్ జరుగుతూ ఉంటుంది, గ్లైకోజినోలైసిస్ జరుగుతూ ఉంటాయి సైకిల్. ఎలాగన్నా వాడికి ఏటీపీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్తూ ఉంటుంది బాడీ. లాస్ట్ స్టేజ్ వాడికి ఇంకా ఫ్యాట్ అనేది అసలు లేదు, ఫ్యాటీ ట్రైగ్లిజరైడ్స్ అనేది అసలు లేవు అన్నప్పుడు వాడు కీటోజెనిసిస్లోకి వెళతాడు. ఆ కీటోజెనిసిస్ ప్రాసెస్ ఏంటో నేను నెక్స్ట్ క్లాస్లో ఉన్నప్పుడు చెప్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతాన్ని గుర్తుపెట్టుకోండి, సింగిల్ ఫ్యాటీ యాసిడ్ కెన్ గివ్ 129 ATPs. Then how can small triglycerides can give, and how much a fat globule, అంటే ఒక ఫ్యాట్ గ్లోబ్యూల్ మొత్తం తీసుకుంటే మన ఎన్ని ఏటీపీలు ఇవ్వగలదు? సో చాలా ఏటీపీస్ ఇవ్వగలదు. సో అందుకే పర్సన్ కెన్ స్టార్ ఫర్ అట్లీస్ట్ 3 to 6 months ఈజీలీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. అయితే ఇందులోనే ఎనర్జెటిక్స్ కూడా చెప్పడం జరిగింది ఈ టాపిక్లో. అయితే వాడు కొన్నిసార్లు 5 marksకి ఆక్సిడేషన్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ కార్బన్స్ అని అన్నాడు. అంటే ఆడ్ నెంబర్ అంటే అర్థం ఏంటి? మనకి ఇక్కడ 16 కార్బన్ యాటమ్స్ అనేది ఈవెన్ నెంబర్ చెప్పాను. అట్లా కాకుండా ఓలిక్ యాసిడ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఫ్యాటీ యాసిడ్ 17 కార్బన్స్ ఉంటాయండి. లాస్ట్లో ఎన్ని కార్బన్స్ మిగిలిపోతాయండి? మనకి ఎన్ని రౌండ్స్ వేసినా ఎన్ని సర్కిల్స్ తిరిగినా మనకి ఎన్ని ఉండిపోతాయండి? లాస్ట్లో 3 కార్బన్స్ ఉండిపోతాయి కదా. 2 కార్బన్స్ ఉండవు, 3 కార్బన్సే ఉంటాయి. బాగా లాజికల్గా ఆలోచించండి. సో అలాంటప్పుడు 3 కార్బన్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. 3 కార్బన్స్ ఉన్నప్పుడు ఉండే కార్బన్స్ని ఏమంటారండి? ప్రొపెనిక్ యాసిడే కదా. సో ప్రొపనాయిల్ కోయే మిగులుతుంది. ఈ ప్రొపనాయిల్ కోయే అనేది మళ్ళీ ఏటీపీ తీసుకుని ఏమవుతూ ఉంటుందంటే దాన్ని మిథైల్ మెల్నైల్ కోయే కింద మార్చుకుంటుంది. అంటే కార్బాక్సిలేషన్ జరుగుతుంది అనమాట. అంటే ఈ CH3 గ్రూప్ ఇక్కడికి షిఫ్ట్ ఆన్ అవుతుంది, ఇక్కడ CH3 గ్రూప్ వస్తుంది. దానివల్ల ఇక్కడ బ్యాలెన్స్ సాటిస్ఫాక్షన్ కోసం CH వేసానండి. ఇక్కడ కొత్త కార్బన్ డైఆక్సైడ్ ఇన్కాపరేట్ అవుతుంది విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏటీపీ యూజింగ్ యాజ్ ఇట్స్ ఎనర్జీ అనమాట. అక్కడ ఫాస్ఫోరిలేషన్ జరగట్లేదు సుమి. ఏటీపీ అనేది ఎనర్జీ డోనర్ కింద యూజ్ అవుతుంది, ఏడీపీ కింద స్ప్లిట్ అయ్యి ఆ ఎనర్జీని కార్బాక్సిలేషన్ స్టెప్కి యూజ్ చేసుకుంటుంది. సో మిథైల్ మెల్నైల్ కోయే కింద ఫామ్ అయిపోతుంది. ఈ మిథైల్ మెల్నైల్ కోయ అనేది దేనివల్ల ఫామ్ అయింది? ప్రొపనైల్ కోయ మీద కార్బాక్సిలేషన్ జరిగింది కాబట్టి ఎంజైమ్ అక్కడ ప్రొపనైల్ కోయ కార్బాక్సిలేజ్ ఫామ్ యూజ్ చేసుకుంది. ఈ మిథైల్ మెల్నైల్ కోయ అనేది రేస్మేజ్ ఎంజైమ్తో ఏమవుతూ ఉంటుందంటే ఇక్కడ జస్ట్ మూమెంట్, ఇక్కడ ఈ CH3 గ్రూప్ కాస్త కిందకి వెళ్ళిందంటే D and L ఫామ్ అంతే. మీరు గమనించుకోండమ్మా, D ఫామ్, దిస్ ఈజ్ D ఫామ్ అండ్ దిస్ ఈజ్ L ఫామ్. సో మిథైల్ మెల్నైల్ కోయ అండర్ ద ప్రెజెన్స్ ఆఫ్ రేస్మేజ్ ఎంజైమ్ మిథైల్ మెల్నైల్ కోయ కింద ఫామ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న ప్లేస్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది యాసిటీస్గా, కొంచెం నార్మల్ ప్లేస్లోకి వచ్చేస్తూ ఉంటుంది బ్యూట్రిక్ యాసిడ్ ఫామ్ అయిపోవడానికి. అంటే 4 కార్బన్ కాంపౌండ్ నథింగ్ బట్ మన సక్సినైల్ కోయ ఫామ్ అయిపోతూ ఉంటుంది. నేను అక్కడ బ్యూట్రిక్ అని అనకూడదండి, ఇంకా సక్సినైల్ కోయ అనే మాట్లాడాలి, సక్సినిక్ యాసిడ్ అనే మాట్లాడాలి. సో మ్యూటేజ్ ఎంజైమ్తో అది ప్లేస్ మార్చుకుంది కాబట్టి అది అక్కడ చూసుకుంటే అక్కడ వెరసి COH CH2 COH నథింగ్ బట్ సక్సినైల్ కోయే ఆల్రెడీ ఉంది కాబట్టి కోయే నథింగ్ బట్ మన సక్సినైల్ కోయే. ఇప్పుడు ఈ సక్సినైల్ కోయే మనకి DCA సైకిల్లోకి వెళుతుంది. ఇన్నాళ్ళు ఏమైంది? ఎసిటైల్ కోయే మాలిక్యూల్ అనేది డైరెక్ట్గా DCA సైకిల్లో కలిసిపోతుంది. ఇప్పుడు సక్సినైల్ కోయే ఫామ్ అవుతుంది. ఆడ్ చైన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆక్సిడైజ్ అయినా మనకి మళ్ళీ అది DCA సైకిల్లోకి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్స్ ఇస్తాయన్నమాట. దిస్ ఈజ్ a 5 marks క్వశ్చన్కి అడుగుతున్నాడు ఏం జరుగుతుంది ఇఫ్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ అన్ ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ కనుక ఉంటే, అంటే ఫ్యాటీ యాసిడ్కి కనుక ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ ఉంటే అవన్నీ దేంట్లోకి వెళతాయి? వాటి యొక్క గమ్యం ఏంటి అంటే ప్రొపనైల్ కోయ కింద మిగిలిపోతే లాస్ట్ 3 కార్బన్ యాటమ్స్ అవి కాస్త సక్సినైల్ కోయ ఇచ్చేసి ఆ సక్సినైల్ కోయ TCA సైకిల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి ఎనర్జీ ఏటీపీలు సెన్సైజ్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. నెక్స్ట్ క్లాస్లో నేను వేరే టాపిక్తో కలుస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైమ్.